ఆ దిశగా మాట్లాడని చెప్పేసి కూడా కాలేజ్ డిమాండ్ చేస్తా ఉంది. రైట్ భయ్యా చెంగిచెర్ల గురించి మాట్లాడండి ప్లీజ్. చాలా దారుణం బ్రతకాలా లేదా ఒకసారి అది కూడా మనం చూడాలి, ఎందుకంటే చెంగిచెర్ల అది చాలా దారుణం కనబడతా ఉంది. ఒకసారి బీజేపీ తెలంగాణలో కొన్ని వీడియోస్ కూడా రావడం జరిగింది, ఒకసారి దాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వచ్చేసింది అడ నిన్న కిషన్ రెడ్డి గారు వెళ్ళడం సాయంత్రం వెళ్ళడం జరిగింది. ఆయన చూడండి చెంగిచెర్ల గ్రామంలో అన్య మతస్థులు ఎవరైతున్నా చెప్తారు కదా వీళ్ళు యాక్షన్ తీసుకుంటాం ఇదే అంటారు. నైట్ నుంచి ఇదే మాట, మేము యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళే మా దగ్గరకు వచ్చిర్రు, మేము వాళ్ళ దగ్గర పోలే. ఒక మాట చెప్పాలంటే ఆ మసీద్ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అది అందరు చెప్తారు ఇక్కడ, అందరు చెప్తారు చిన్న గుడి ఉంది సార్, చిన్న గుడి లోపల ఉంది, దారి బంద్ చేసి మొత్తం అంత కొంతమంది వ్యక్తులు చేసిన చర్యల వల్ల ఈరోజు ఆ మతానికే ఈరోజు ఇబ్బంది పరిస్థితి కనబడతా ఉంది వాస్తవంగా. సో దీనిపైన ఏం మాట్లాడబడతాం కానీ పరిస్థితి చెంగిచెర్ల గ్రామంలో అన్య మతస్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ గిరిజన మహిళలకు సంబంధించి నిన్న హోలీ పండుగ సందర్భంగా ఆ చెంగిచెర్లలో కొంతమంది మహిళల పైన చాలా పెద్ద ఎత్తున ఈరోజు హరాస్మెంట్ దాడి జరిగిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నిన్న రేవంత్ ఎవరు మన ఈటల రాజేందర్ కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. ఒకసారి ఈటల రాజేందర్ మాట్లాడిండు, ప్లస్ కవిత గారు కూడా వెళ్ళి మాధవిలత హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో బీజేపీ నుంచి ఆవిడ కూడా వెళ్ళడం జరిగింది. ఆవిడ రోడ్డు మీద ఆపడం లాంటిది కూడా జరిగింది మనం చాలా వరకు. అండ్ చాలా దారుణం ఇలాంటి సంఘటనలు, అది మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో. ఎందుకంటే గంగా జమున తహజీబ్ అనేటువంటి మాట మీద ముందుకెళ్ళేటువంటి రాష్ట్రం అనేది, అలాంటి చోట కూడా ఇలాంటివన్నీ విన్నా చూసినా కానీ చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం, మత సామరస్యం చాలా వరకు అవసరం, కరెక్టే కాదని మనం, కానీ ఎట్ ద సేమ్ టైం రెస్పెక్ట్, మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే హిందువులు పాటలు పెట్టుకొని హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అక్కడ అన్యమతస్తులు వచ్చేసి వాళ్ళ మీద దాడి చేసి అక్రమంగా చేసినటువంటి ఏదైతే చర్య ఉందో అది ముమ్మాటికి ఖండించాల్సినటువంటి విషయం. మేము చాలా బలంగా నిన్న మాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా, మా వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం లాంటిది జరిగింది. అండ్ దట్టు దీంట్లో పోలీసులు కూడా ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళ మీద చర్య కంటే ఎవరైతే ఇష్యూ క్రియేట్ చేసినారో వాళ్ళకి సపోర్టివ్గా నిలబడ్డారు. ఇక్కడ పోలీసులు కూడా దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఆలోచించండి మీరు ఎవరి పక్షాన్ని నిల్చుంటున్నారు అనేటువంటిది. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఏదైతే బుల్డోజర్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే పెట్టిండో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తీసుకొస్తే బాగుంటుందని. మొత్తం దెబ్బకి అందరు సైలెంట్ అవుతారు.